చేస్తుంది. ఏమోరా అదేదో కొత్త రకం అంట ట్రై చేస్తుందట. అప్పటి నుంచి నా గుండె జల్లు అంటుంది. మళ్ళా కొత్త వంటనా? ఏంద్రా మళ్ళా కొత్త వంట గంట రియాక్షన్ ఇచ్చినావు? నాన్న అమ్మ కొత్త వంట చేస్తా అంటే నా గుండె బడిగంట లెక్క టన్ 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 అని కూడా కొట్టుకుంటూనే ఉంటది నాన్న. ఎందుకురా విద్య? అవునా లడ్డు లేపిండితో చేస్తారు. లడ్డూలు శనగపిండితో చేస్తారు. మన అమ్మ మైదా పిండితో చేసింది. మైదా పిండితో చేసింది. మైదా పిండితోటి లడ్డూలా? ఇంకా నయ్యం శనగపిండితో చపాతీలు, గోధుమ పిండితో సకినాలు చేయలే. అవగాని బీట కొంప తీసి లడ్డు తిన్నావురా? తినమని లంచ్ బాక్స్ లో పెట్టింది. నాకు అమ్మ వంట మీద నమ్మకం కదా, అందుకే లంచ్ టైమ్ లో పాడేద్దాం అనుకున్నా. పడేసినావా మరి? కాదు ఆడేసా నాన్న. ఆడేసినావా? ఏ మంచిగా చెప్పురా. నిజం నాన్న ఆడేసా. అరే ఏంట్రా ఇది? ఆడేసుడేంద్రా సరిగా చెప్పు. చెప్తా నాన్న. గేమ్ పీరియడ్ లో మేము తెచ్చుకున్న క్రికెట్ బాల్ ఉంది కదా, అది పలిగిపోయింది. అయ్యో. నా బ్యాగ్ లో ఉన్న లడ్డు మా ఫ్రెండ్ గాడు క్రికెట్ బాల్ అనుకొని తీసిండు. నేను అది బాల్ కాదు మా అమ్మ చేసిన లడ్డూలని చెప్పలేకపోయినా నాన్న. కానీ మేమందరం ఆ లడ్డు బాల్ తోనే క్రికెట్ ఆడినాం నాన్న. ఆ లడ్డు బాల్ తోనే క్రికెట్ ఆడినాం నాన్న. లడ్డూతో క్రికెట్ ఆడితే పలిగిపోలేదా నాన్న? పగలలేదు నాన్న, ఇరిగింది. లడ్డు ఇరిగిపోవడం ఏంద్రా ఎర్రదవా? పగిలింది లడ్డు కాదు నాన్న, ఇరిగింది బ్యాట్. బ్యాట్ ఇరిగిందా? దీని వంట నాష్టంగాను. పాపం మా ఫ్రెండ్ గాని బ్యాట్ ఇరిగిందని వాడు బాగా ఫీల్ అయిండు నాన్న. అయ్యో పాపం. రబ్బర్ బాలు, టెన్నిస్ బాలు, కార్క్ బాలు, ఆఖరికి గ్రేట్ బాల్ తో ఆడిన ఇరగని బ్యాట్ అమ్మ చేతి లడ్డు దెబ్బకు అబ్బా అంది నాన్న. బ్యాట్ హైండిలో సైడ్, బ్యాట్ సైడ్ పడ్డది నాన్న. మరి ఏమనుకున్నావు బిడ్డ? మీ అమ్మ లడ్డు అంటే పండకంటే బలమైనది. బండన్న బాంబు పెడితే ముక్క అవుతుంది కానీ మీ అమ్మ చేసిన లడ్డు ఏ మాత్రం చెక్కు చేయదు నాన్న. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? ఏ మాత్రం చెక్కు చేయదు నాన్న. మీ అవ్వ అన్నం పెట్టి గంట అయింది, కూర తీసుకురాదు అయింది, ఉప్ప తీసి ఉత్తన్నది తినటది ఏంది? ఏ మేఘనా అయిందా నీ కూర? ఇప్పుడు తిని చెప్పుర్రి నేను చేసిన కొత్త రకం వంట. ఇంతసేపు నువ్వు వంటింట్లో వేసింది చల్లచారా? అయితే ఏదోటి ఆకలి అవుతుంది తిందాం. అరే నువ్వు కూడా ఎక్కువ పోడా. నాకు వద్దు నాన్న, నువ్వు తిను. నువ్వు తినవు? నీకేమన్నా అయితే నేను తినా, నీకేం కాకపోతే నేను కూడా తింటా. ఏమన్నా అయితే ఇంకేముంది? ఏడుకొండల వాడ వెంకటేశ్వర గోవిందా 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 గోవిందా. ఎట్లయితే తిందాం. కొత్త రకం వంటమే కదా. నానా అమ్మా నానే మాట్లాడతలేడే. నానా నువ్వు ఇంకా బతికి ఉన్నావా? నాకు అదే డౌట్ ఉందిరా. చాయ్ అయితే అంత పాలవాసన వస్తుంది. అది చల్లచారని ఎవరు చెప్పిండ్రు మీకు? చల్లచారు కాదా మరి ఏంటిది అది? పాలచారు. పాలచారు పాలచారా? పిచ్చి పాడుగాను. వచ్చాయి పాలతోటి చాయ్ చేసుకుంటారే, ఇట్లా పులుసులు చార్లు చెయ్యరే. పాలతో ఛాయ ఎవ్వడనే ఎత్తాడు, కానీ పాలతో చారు చేసిన వాళ్ళకే కదా ఒక రేంజ్ ఉంటుంది. రేంజ్ ఉంటా సరే గాని పానం ఉంటాదే. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ మాత్రం వెరైటీ లేకపోతే ఎట్లా చెప్పుర్రి? ఇలాంటి వెరైటీలు ఉంటేనే కదా ఒక లెవెల్ ఉంటది. ఇలాంటి వంటలు తిని
ఉంటారా అని నాకే అనిపిస్తుంది. మీ ఇద్దరికి మాత్రం ఎవరు చెప్పు. ఇట్లాంటి వంటలు తిని అరిగించుకునే జీర్ణశక్తి నాకు మాత్రం లేదే. మన బంటి గారిని చూడు, నువ్వు చేసే కొత్త కొత్త వంటలు తినలేక, నీకు చెప్పలేక, తిని అరిగించుకోలేక కరువు ప్రాంతం నుంచి వచ్చిన లెక్క ఉన్నాడు. తన మగవాళ్ళ చూసి ఈ వంటలు చేంజ్ చేయ, నీకు దండం పెడతా. అవునండి, ఇన్ని రోజులు నేను గమనించానులే. ఇప్పుడే వీడి కోసం మిగిలిన పాలతో వేడి వేడిగా బజ్జీలేసుకద్దా. నాకు వచ్చిన కోస ఎవలకు రావద్దు. ఏంద్రా ఇట్లా చేసినావు? పాలచాలన్న బెటర్ ఉండే. బజ్జీలట, అవి కూడా పాలతోని. అరే నేను ఇవాళ దాకా గొంతు తీసుకుని అడిగితే దానికి అట్లా అర్థమైంది. మనుషులు తినే వంటలు చేయ అంటే అది గ్రహాంతర వాసు తినే వంటలు చేస్తాంది. అది గ్రహాంతర వాసు తినే వంటలు చేస్తాంది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏం చేద్దాం నాన్న ఇప్పుడు? మనం మాత్రం ఏం చేస్తాం పిచ్చా? ఏం లేదు, అది చేసే దిక్కుమాల వంటలు తిని మన కడుపులు అరగాలని ఆ దేవుని మొక్కుకోవాలి అంతే. అరే బంటి, ఆడు లేడు, బయటకెళ్ళిండు. పోదాం ఏంటండి? లేడు కదా, లోపలికి చూద్దాం పాయే, లోపలికి చూద్దాం పాయే. ఈయన్ని ఎత్తుకపోను ఏమి చేసినాడు మాయ మాట. మోటార్ సరసావు ఈ అక్క వంటలే గట్లా అంటే ఇది కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు భూమి మీద పుట్టినావా గ్రహం మీద పుట్టినావా నువ్వు? భూమి మీద పుట్టినావా గ్రహం మీద పుట్టినావా నువ్వు? అరే బంటి రా బిడ్డ. నాన్న, ఓ నాన్న, ఏంద్రా చెప్పు. నా కడుపులో 4 ఎర్రటి కాల్చిన సూదులు కూర్చున్నట్టు అనిపిస్తున్నాయి నాన్న. అంతా అంతే ఉంటుంది నాన్న. మీ అమ్మ చేసిన వంట తినాం కదా, అంతే ఉంటుంది. నీకు 4 సూదులే కూర్చున్నాడు అనిపిస్తున్నాయి, నాకు 40 సూదులు ఏడేడ కూర్చున్నాయో నాకే అర్థమవుతలేదు. మరి అమ్మ కూడా తిన్నది కదా నాన్న, అమ్మకి ఏం నొప్పి పెట్టదా? మీ అమ్మ జీర్ణశక్తి వేరే లెవెల్ బిడ్డ. అది బండలు కొండలు ఎన్ని తిన్నా అరిగించుకున్న జీర్ణశక్తి దాన్ని. మనకు ఆ శక్తి లేదు. ఒక్క నిమిషం ఉండు బిడ్డ, ఫోన్ వస్తాను. బాబాయ్ ఏంది రవి మా ఇంటికి వస్తాడా? రాని. ఏంది దయచేసి మా ఇంట్లో వంట తినిపియద్దా? ఎందుకే కంటపడంటివి? అయినా నా పెళ్ళం చేసే వంట తింటే వాని గతి అవుతుందో నాకు తెలియదా? నేను చూసుకుంటే తీయ బాపు. సరే. ఎవరన్నా నా ఫోన్ చేసింది? మా బాబాయ్ ఫోన్ చేసిండ్రా. మీ బాబాయ్ ఎత్తారట. ఈడేదో ల్యాండ్ పైన ఉందట, ఉండడానికి స్థలం మాత్రం ఇవ్వన్నాడు, తినడానికి మాత్రం కంచం వద్దట, ఆఖరికి ఛాయ కూడా వద్దన్నాడు. గట్లుంటది మీ అమ్మ చేసే వంట. కూర అంటే కొంచెం అటు ఇటు కానీ ఛాయలు అయితే మంచిగానే అవుతాయి కదా నాన్న. నువ్వు తాగవు కాబట్టి నీకు తెలియదు నాన్న. సామాన్యంగా ఛాయ దేనితోటి చేస్తారు? పళ్ళతోని. మీ అవ్వ పెరుగుతోటి చేస్తుంది, మీ అవ్వ పెరుగుతోటి చేస్తుంది. ఏంది పెరుగుతానా? హాయ్, హలో, నమస్తే. నేను మీ వింత వంటలక్క మేఘనాని. ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. చూడండి, చూస్తూనే ఉండండి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా కొత్త వంటకాలను చూడబోతున్నాం. కాదు కలిసి చేయబోతున్నాం. ఈరోజు కొత్త వంటకాలు కలిసి చేయబోయే ముందు మన సబ్స్క్రైబర్స్ కొందరు కామెంట్స్ చదివేద్దామా? రండి. వినీత గారు మనకు ఎలాంటి మెసేజ్ చేసిండ్లంటే,
హాయ్ అండి, మీరు మొన్న చెప్పిన మైసూర్ పాక్ రెసిపీ ఇంటి దగ్గర ట్రై చేశాను. సూపర్, చాలా బాగా కుదిరింది. మా పిల్లలు ఒక్క మైసూర్ పాక్ వారం రోజులు కష్టపడి తిన్నారు. అమ్మని బాంచను వారం రోజులు తింటారు ఎవడన్నా. కూరగాయలు పాప ఉన్నారా పీకిరో తెలియదు. అంత దృఢమైన గట్టిదైన మైసూర్ పాక్ ఇప్పటి వరకు చూడనే లేదని మా ఆయన నన్ను మెచ్చుకున్నారు. సూపర్. ఆయన ఎట్లే మన్ను ఆడు ఉన్నాడా పీకిండా? ఆడు ఏ మనిషి ఉన్నాడు? కూరగాయలకు గంత గట్టి పెడితే ఆడు ఉంటాడా లేదు చూసుకోలే. ఒకటి వీకురా దాన్ని. మేము కొత్తగా కడుతున్న ఇంటికి ఇటుకలకు బదులు మీ మైసూర్ పాక్నే వాడాలని నిశ్చయించుకున్నాం. ఏదైతే మంచి జరుగుతుంది కదా. మహాన్ బావరారా గంత మంచి రెసిపీ చెప్పినావు. ఈ కన్ను మండ చూసేలా ఫ్రెండ్స్, నా వంటకాలకు ఎంత మంచి గుర్తింపు వస్తుందో. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడల్లా. మీ రెసిపీకి మా ధన్యవాదాలు. ఓ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వినిత గారు. థ్యాంక్ యూ అట. నీ ముఖం పాడుగారు. నా వంటకాలతో మీరు ఇంటి వారు అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ కామెంట్ శివకుమార్ గారు. మా తాతకు 90 ఏళ్ళు, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడేవాడు. ఎంతమంది డాక్టర్లకు నాటు వైద్యులకు చూపించినా ఫలితం లేకుండా పోయింది. అలాంటిది మీరు మొన్న చేసిన ములక్కాయతో ఐస్ క్రీమ్ ఒకే ఒక్క స్పూన్ తినిపించారు. ములక్కాయతోటి ఐస్ క్రీమా? అంతే, కడుపు నొప్పే కాదు కదా, ఆయనే పోయారు. నీ అవ్వ, నువ్వు ఏబట్టి పానమే వీకింది, నువ్వు ఏబట్టి ముసలోడు వీకిండు. పాపం ఇంకో 10 సంవత్సరాల మంచిగా బతుకు. మీ దయ వల్ల ఆయన స్వర్గస్థులయ్యారు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఈ శనివారం దినాలున్నాయి. ఎవరు దినాలి అని కాదురా, దీనికి పెట్టాల దినం. అయ్యో, మీరు తప్పకుండా రాగలరు. ఇట్లో మీ వీరాభిమాని శివకుమార్. ఒరే శివకుమార్గా తినరా ఆ ఐస్ క్రీమ్. నువ్వు కూడా వేసుకొని తిను, నువ్వు కూడా చూసుకుంటావు. దీని వీడియో చూసుడు బంద్ అవుతావు. పాపం ముసలు ఉత్తది అంటారు కదా మీరు. థ్యాంక్ యూ శివకుమార్ గారు. అరే శివకుమార్గా ఐస్ క్రీమ్ నువ్వు రావురా, దీని వీడియో చూసుడు బంద్ అవుతాయి. ఇంకా మీదికెళ్ళి కామెంట్ పెట్టుడు సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అని. అవి చూసి ఇది ఇంకా చిల్లరైపోతాను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఈ కామెంట్లు పాడుగాను, ఈ కామెంట్లను చూసి ఇది ఘోరంగా చిల్లరైపోతాంది. ఇంతకు మీరు ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పనే లేదే. ఈ శనివారం కొత్త వంట ట్రై చేస్తున్నా, వీలైతే వస్తా. ఓకేనా? థ్యాంక్ యూ శివకుమార్ గారు. అరే శివకుమార్గా తినరా ఆ ఐస్ క్రీమ్. నువ్వు కూడా వేసుకొని తిను, నువ్వు కూడా చూసుకుంటావు. దీని వీడియో చూసుడు బంద్ అవుతావు. పాపం ముసలు ఉత్తది అంటారు కదా మీరు. ఇలా ఇంకా చాలా చాలా ఎన్నో మంచి కామెంట్స్ ఉన్నాయి నా గురించి, నా వంటకాల గురించి చాలా గొప్పగా రాశారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కానీ ఇలా కామెంట్స్ చదువుతూ పోతే టైం లేదు కదా, అందుకే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాం. మనం ఈరోజు బిర్యానీ చేయబోతున్నాం. బిర్యానా? ఇయాలన్నా మంచి కడుపుంటే తినా. బిర్యానీ నార్మలే కదా, అందులో వెరైటీ ఏముంది అనుకుంటున్నారా? ఇంకేం వెరైటీ ఉంటుంది నీ మన్ను? మరి అదే, తొందర పడకండి. నేను చెప్పేది వినండి, చెప్పేదాకా ఆగండి. ఆగుతాం, ఆగిపోతే వెళ్ళిపోతారు. మనం చేసే బిర్యానీ ఏంటో తెలుసా? ఫిష్ బిర్యానీ. అబ్బా చేపలు తీసుకొస్తారా నీ వల్ల? కానీ ఇందులో ఫిష్ ఉండదు. ఇంకోసారి ఫిష్ ఉండదు. ఫిష్ బిర్యానీలో ఫిష్ ఉండకపోతే ఇంకేముంటదే? అదే కదా వెరైటీ. మనం ముందు మిల్ మేకర్స్ తీసుకొని దాన్ని ఫిష్ లా చేసుకుందాం. మిల్ మేకర్ ఫిషా? ఇట్లా కూడా చేసుకుంటారా దేవుడా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. మీరు నార్మల్ గా బిర్యానీ దేంతో చేస్తారు? బాస్మతి రైస్ తో చేస్తారు. అంతేగా. కుదరకపోతే నార్మల్ రైస్ తో చేస్తారు. మరి ఇంకేదేంతో? నేను అసలు రైసే వాడను.
నేను ఈరోజు రైస్ కు బదులు గోధుమ పిండి ఇలాంటి వ్యక్తులపై మీ బిహేవియరల్ అనాలిసిస్ ఏంటి? ఇదొక సైకలాజికల్ డిసీజ్. దీన్ని బైపోలార్ ఆండ్రో సిండ్రోమ్ అంట. పాడి బిర్యానీ చేయబోతున్నాను. సరే ఇక మొదలు పెడదామా? గోధుమ పిండితో ఫిష్ బిర్యానీ. మీరన్నీ రెడీ పెట్టుకున్నారు కదా? పదండి కిచెన్ లోకి. పోసాయి ఏది పడితే అది యూట్యూబ్లో పెడితే ఎట్లనే ఈ అమ్మ కొడుకు మాడ. పోసాయి బిర్యానీ ఎవరైనా బాస్మతి రైసు, నార్మల్ రైసు, సన్నా రైస్ చేస్తారు. కుదరకపోతే దొడ్డు బియ్యంతో చేస్తారు. నువ్వేలే గోధుమ పిండి శనగపిండి అంటున్నావు. పోసాయి నీ వంటలు ఎవరైనా ఫాలో అయ్యి అవి తిన్నారనుకో, వాడు చస్తే ఆ పాపం మనం చుట్టుకుంటుంది. అది పోనీ కానీ రేపు మా బాబాయ్ కొడుకు రవి గారు వస్తాడు. అయితే వెరైటీగా వంట ప్లాన్ చేయనా? వెరైటీ వద్దు, ఏమద్దు. పోతాయి దయచేసి అసొంటి పని ఏం చేయకే. వాడేదో ల్యాండ్ పని మీద వస్తాడు. ల్యాండ్ పని ఏమో కానీ నీ వంట తిన్నాక వాడు అదే ల్యాండ్లో పోతాడు. అర్థమైందా? అలాగే నువ్వు ఏమనకు, ఏం వంట చేయకు, సరేనా? కాదు చెప్పింది నువ్వు. ఒక్క గంట నిద్ర అవ్వమంటే పోతా, ఒక గంట ఊపిరి తీసుకోకుండా ఉండమంటే ఉంటా. అంతేగాని ఈ ఇంట వంటింట్లో వంటల గంట పట్టకుండా ఉండుమంటే కష్టమంట. అయినా లాస్ట్ పంచి మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.